సపోర్ట్ చేశారు ఇంకా. అవును, అందరు ఎండోర్స్ చేశారు. ఇట్స్ ఆల్రెడీ లాంచ్ నమే. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ ఈ హ్యారిస్ కి ఉన్న రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ఇండియన్ కల్చర్ ఒకటి, రెండోది బ్లాక్స్ కల్చర్ ఒకటి, ఆఫ్రికన్ కల్చర్ ఒకటి. ఈ రెండు చాలా బలమైన కమ్యూనిటీస్ అమెరికాలో ప్రస్తుతానికి. ఇప్పుడు ఇండియన్స్ కానివ్వండి, ఇటు ఆఫ్రికన్ అమెరికన్స్ కానివ్వండి, రెండు చాలా స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీస్. అదే విధంగా ట్రంప్ కి ఏంటంటే, ఒకటి సిటిజన్ సపోర్ట్ ఎక్కువ ఉందండి. ఇక్కడ ఏంటంటే రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా సిటిజన్స్ ఫ్రెండ్లీ ఉంటారు, డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ ఉంటారు. కాకపోతే లాస్ట్ బైడెన్ టర్మ్ లో ఏం జరిగిందంటే, డెమోక్రాట్స్ ఆర్ మోర్ టువర్డ్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ అనేది చాలా ట్యూనప్ అయిపోయింది. ఎందుకంటే బైడెన్ లాస్ట్ 4.5-4 years లో 1.6 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గ్రీన్ కార్డులు ఇవ్వటం జరిగింది. లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ని తొక్కేయటం జరిగింది. సో అది చాలా మంది ఇండియన్స్ కానివ్వండి, వివిధ దేశాల నుంచి వచ్చి లీగల్ గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది, గట్టిగా ఎండోర్స్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ కింద ఇప్పుడు కమలా హారిస్ గారు లీగల్ ఇమిగ్రెంట్స్ కి అనేక రకాలుగా అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు జరుగుతుందంటే, ట్రంప్ బైడెన్ హయాంలో ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి న్యాయం జరిగి లీగల్ ఇమిగ్రెంట్స్ కి అన్యాయం జరిగిందో దాన్ని ట్రంప్ ముందే అడ్రస్ చేశాడు. నేను మాస్టర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తాను, అదేవిధంగా లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా టేక్ కేర్ చేస్తామని చెప్పి ట్రంప్ బైడెన్ ఇద్దరు ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నప్పుడు ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు కమలా హారిస్ కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ ని మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏం జరుగుతుందంటే, డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా, డెమోక్రాట్స్ ఉంటే స్టేటస్ కో ఉంటుందండి, యాజ్ సింపుల్ as దట్, యథావిధిగా వాళ్ళందరూ చేస్తారు. కానీ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ ట్రంప్ వస్తే కనుక స్టేటస్ కో ఉండదు. ఆయన ఏంటంటే ఇద్దరు గుడ్ చేస్తాడు లేదా బ్యాడ్ చేస్తాడు. కాకపోతే మెజారిటీ ఇప్పుడు అంటే మేము ఇక్కడ చూస్తున్న ప్రకారం ఏంటంటే ట్రంప్ కే ఎక్కువ ఉంది అని మేము అనుకుంటున్నాము. కమలా హారిస్ కి ఇంకా పికప్ అవ్వాలనుకుంటున్నాము. ఒకటేంటంటే ఇక్కడ మీడియా మొత్తము హారిస్ వైపు చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలిసిందేగా, ట్రంప్ యాక్చువల్గా ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఎలా మాట్లాడతారు అనేది కొద్దిగా ఇల్లాజికల్ గా మాట్లాడతారు. మీడియా వాళ్ళు పిస్ అవటము ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మీడియా అటెన్షన్ మోర్ టువర్డ్స్ హారిస్ ఉంది. మీడియా అటెన్షన్ కొద్దిగా బేసిక్ గానే అక్కడ మీడియా, మెయిన్ మీడియా అంతా కూడా మొదటి నుంచి యాంటీ ట్రంప్ దీంట్లో ఉంది కదా, ఆయన మీడియాని టార్గెట్ చేసి మాట్లాడటం చాలా సందర్భాలు. అందువల్ల న్యూయార్క్ టైమ్స్ లాంటివి కూడా యాంటీ ట్రంప్ గానే ఉన్నాయి మొదటి నుంచి. అలానే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మేజర్ గా ఏంటంటే డెమోక్రాట్స్ కూడా అండి, ఇండియన్స్ స్పెషల్లీ, లెట్స్ టాక్ అబౌట్ ఇండియన్స్ అండి. ఇండియన్స్ మొన్నటి వరకు కూడా ఖచ్చితంగా బైడెన్ ఉన్నాడు కాబట్టి ట్రంప్ కే ఓటేద్దాము అని అనుకున్నారు కదా. ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ఇక్కడ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ అందరికి, ఫస్ట్ ఇండియన్ ఒక ఇమిగ్రెంట్ గా వచ్చినప్పుడు డెమోక్రాట్ గా ఉంటాడండి. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు డెమోక్రాట్ గా మైండ్ సెట్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఇమిగ్రెంట్ వాళ్ళ కంట్రీని ఓన్ చేసుకుంటారు కదా, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోతుంది, ఇది నా దేశం అని అనుకుంటారు. నా దేశం అని ఎప్పుడైతే అనుకుంటారో ఇండియన్స్ అందరూ కూడా రిపబ్లికన్స్ గా మారిపోతారు. ఎందుకంటే దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దేర్ కంట్రీ. దట్స్ ద రియాలిటీ. ఇండియన్స్ కదా ఎక్కడికి వెళ్తే అక్కడ బతకాలి కదా, అందుకని అక్కడికి తగ్గట్టుగా నేను మసులుకుంటానమాట. రైట్, ఎనీవే యస్, ఒక చిన్న ఇది తీసుకుందాం బ్రేక్ తర్వాత గ్రహాలు ఏం చెప్తున్నాయి, ట్రంప్ గ్రహాలు ఎలా ఉన్నాయి, కమలా హారిస్ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇంకా ట్రంపే అహెడ్ ఉన్నాడు, కొద్దిగా టఫ్ ఫైట్ ఉంది, బట్ ట్రంప్కి అడ్వాంటేజ్ ఉంది అనేది యస్ చెప్తున్నమాట. అయితే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఆమెను రేపు 19వ తేదీన ఆగస్టు 19న ఆమెని డెమోక్రటిక్ పార్టీ అఫీషియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలి. అది లాంఛనమే, అది పెద్ద ఇంకా అందులో ఎలాంటి అంబిక్విటీ లేదు. అయితే ఎంతవరకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవరి గ్రహాలు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.